ప్రభు అయిన యేసు నీకు విలువైన జీవితాన్ని ఇవ్వడానికే 2000 సంవత్సరాల క్రితము కల్వరి కొండపైకి వెళ్ళాడు. ఆ కొండపైకి వెళ్ళి శిలువ పైన నీ కొరకు నా కొరకు మరణించడం ద్వారా నీకు నాకు ఒక విలువైన జీవితాన్ని, అద్భుతమైన ఆత్మీయతను ప్రసాదించే ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఆ కొండపైకి నువ్వు వెళ్ళినట్లయితే క్రీస్తు నీ కొరకు ప్రసాదించగలిగిన అద్భుతమైన జీవితాన్ని నువ్వు పొందుకోగలవు. ఆ కొండపై నుండే, ఆ కొండపైనే ఆ పక్షి తన జీవిత అర్థం ఏమిటో తెలుసుకోగలిగింది. ఇంకెప్పుడు కూడా నేలబారు జీవితం జీవించడానికి ఇష్టపడలేదు. ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను కూడా తన చేతుల్లోకి తీసుకొని ఎత్తైన ఉన్నతమైన స్థితిలో, స్థాయిలో నువ్వు జీవించాలి ఆశిస్తున్నాడు. అట్టి జీవితాన్ని నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం చెడిపోయిన వారితో తిరుగుతావు? ఎంతకాలం లోక సంబంధులతో నీ సమయాన్ని పాడు చేసుకుంటావు? ఎంతకాలం సుఖభోగాల్లో తిరిగేటటువంటి, శరీరాన్ని అమ్ముకునేటటువంటి, అల్పకాల పాప భోగాల్లో మునిగి తేలేటటువంటి పాపిష్టి వారితో నీ సమయాన్ని పాడు చేసుకుంటావు? నీ శరీరాన్ని మలినం చేసుకుంటావు? విలువైన నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు? యేసు నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని స్వరూపమందు పుట్టించబడ్డావు. దేవుని పోలిక చొప్పున రూపింపబడ్డావు. నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించడానికే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవించాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నిన్ను సృష్టించిన యేసయ్య హస్తాల్లో పడితే చాలు, ఆయన నిన్ను ఉన్నత శిఖరానికి ఎక్కిస్తాడు, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ సత్యాన్ని గ్రహించమని, గమనించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.